చెప్తున్నాడు, నాకేమి ఇచ్చిందో దేశం, నేను ఏది పడితే అది చేస్తాను ఫిక్స్ అయిపోయింది. అదే అతని గనక డబ్బులు ఉన్నాయి, నేను కష్టపడితే నన్ను నేను డెవలప్ చేసుకోవచ్చు, నేను టైం పాస్ చేయాల్సిన అవసరం లేదు, ఇలాంటి ఒక అవకాశం ఉందని తెలిస్తే చెడు మార్గంలోకి వెళ్తారా మచ్చా? అగో దానికోసమని ఈ మీటింగ్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అది తెలుసుకోండి. ఫస్ట్ మీకు ఒకవేళ సార్ మీరు చెప్పింది వాస్తవం అనిపిస్తే రండి మాతో 365 రోజుల దీక్ష వెస్టేజ్ అంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నట్టు వేసుకోండి, నాతో పాటు రండి, నాతో పాటు మీరు రోజు రాయబడి కాదు సిస్టంలో ఉండండి. మీరు సక్సెస్ అవ్వకపోతే నాకు గల్ల పట్టుకున్నాడు. బిఫోర్ దట్ జస్ట్ నో అబౌట్ దిస్ బిజినెస్, ఈ బిజినెస్ గురించి తెలుసుకోండి. రెడీయా? ఆర్ యు రెడీ? థ్యాంక్ యూ సో మచ్ సార్. డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అని ఒక పదం చెప్పారు మీకు. ఈ ఇండస్ట్రీని అమెరికాలో మొట్టమొదటి స్టార్ట్ చేశారు. న్యూట్రలైట్ అనేటటువంటి సప్లిమెంట్ తోటి స్టార్ట్ అయినటువంటి కాన్సెప్ట్ పేరు డైరెక్ట్ సెల్లింగ్. దానికే 3 పర్యాయ పదాలు ఉన్నాయి: డైరెక్ట్ మార్కెటింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. మళ్ళీ చెప్తున్నా, డైరెక్ట్ మార్కెటింగ్, డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్. ఈ 4టిని గవర్నమెంట్, మన దేశం గవర్నమెంట్ కాదు, 120 దేశాల ప్రభుత్వాలు దీన్ని యాక్సెప్ట్ చేసి దీనికి భవిష్యత్తు ఉన్నది. చాలా మంది యువత కానీ ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తారు కానీ చెడుదారిలో పడడానికి ఒకే ఒక కారణం, చేతిలో సరి అయిన పని లేకపోవడం. పని ఉంది అంటే వాడు పని మీద పడతాడు, పైసలు సంపాదించుకొని జల్సాలు చేస్తాడు, అంతేగాని జల్సా చేయడం కోసం అడ్డమార్గాలు దొక్కడు. దానికి 120 దేశాల్లో దీన్ని చట్టాలు చేస్తారు, ఇంక్లూడింగ్ అమెరికా, మన దేశంలో కూడా. 1920లో అమెరికాలో ఈ కాన్సెప్ట్ మన ఇండియాలోకి అరంగేట్రం చేసింది, ఎంట్రీ ఇచ్చింది 1990. కానీ అప్పటికే మన దేశంలో ఈ బిజినెస్ మీద క్లారిటీ ఉన్నాడు ఎవరు లేడు. వ్యవసాయ ఆధారిత దేశం మనది. అప్పుడప్పుడే కొంచెం జాబ్లలోకి వెళ్తున్నారు, గవర్నమెంట్ జాబులు కొన్ని ఉన్నాయి. కానీ ఇలాంటి ఒక బిజినెస్, సెల్ఫ్ ఎంటర్ప్రినర్షిప్ తీసుకున్న బిజినెస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ తక్కువ ఉండటం వల్ల వచ్చిన వాళ్ళు కూడా ఏం చెప్పారు, అమ్మ మీరు జాయిన్ అవ్వండి, ఇంకో ఇద్దరు జాయిన్ చేయండి, మీకు డబ్బులు వస్తాయి. జాయిన్ అయితే డబ్బులు వస్తాయి అనే విషయాన్ని బలంగా చెప్పారు, అది వాస్తవమే. కానీ ఏం చేస్తే డబ్బులు వస్తే చెప్పాలి. ఎస్ ఆర్ నో? అన్న నాకు నేను 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టిన, గ్రేటా కదా? కట్టలే, ఎగ్జాంపుల్ చెప్తున్నా, కోపంగా చూడకూడదు, కట్టలే కానీ చెప్తున్నా. అట్లా 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టడం గ్రేటా కట్టాలి? మాట్లాడాలి, గ్రేటా కదా? గంజాయి అమ్మి కట్టినా, దొంగనోట్లు కూడా మార్చుకోండి, తప్పు. ఎస్ ఆర్ నో? డబ్బు సంపాదిస్తున్నావు కాబట్టి ఆ వ్యవస్థ గొప్పది కాదు. ఏం చేస్తే నీకు డబ్బు వస్తుందో ఆ పని గొప్పదైతే వ్యవస్థ గొప్పది. ఎస్ ఆర్ నో? ఇప్పుడు డైరెక్ట్ సెల్లింగ్ లో నిలబడ్డ వాళ్ళందరికీ మీకు డబ్బులు చెప్పారు. వెస్టీలో నాకు 1,00,000 వస్తుంది, కారు వస్తుంది, నా లైఫ్ మారిపోయింది, నాకు 15,000 రూపాయలు కూడా లేదు, ఇప్పుడు 2-3 లక్షలు వస్తున్నాయి, జాబ్ వదిలేసిన 4 లక్షలు వస్తున్నాయి. ఇన్ని డబ్బులు వచ్చినాయి కాబట్టి, ఇంతమంది డబ్బులు ఇస్తున్నారు కాబట్టి వెస్టీజ్ గ్రేట్. నో, వాళ్ళందరికీ డబ్బులు ఏం చేస్తే వచ్చినాయో ఆ చేసిన పని గొప్పదైతే వెస్టీజ్ డెఫినెట్ గా గొప్పదే. ఎస్ ఆర్ నో? ఇప్పుడు మనకి ఏం తెలవాలి, ఆ పని ఎంతో తెలవాలి, అవునా కదా? గవర్నమెంట్ కూడా దీని గైడ్ లైన్స్ ఇవ్వడానికి, చట్టబద్ధత కల్పించడానికి, ఇంత సపోర్ట్ చేయడానికి, ఐఏఎస్ ఆఫీసర్ కూడా ఉద్యోగాన్ని రిజైన్ చేసి దీని పట్ల ఆకర్షితులై పనిచేయడం కోసం ఒకే ఒక రీజన్ ఏంటంటే ఈ ఇండస్ట్రీలో ఉన్నటువంటి సమాజానికి జరిగే మంచి. ఇప్పుడు డాక్టర్కి 2 చేతులు ఎత్తి దండం పెడతారు సార్, పైసలు ఎక్కువ సంపాదిస్తాడనా ప్రాణాలు కాపాడుతాడనా? పోలీసు వాళ్ళు కూడా సార్ పలానా పోలీస్ సార్, గోవింద్ సార్ ఇన్వైట్ చేసుకున్నాం మనం, పోలీస్ డిపార్ట్మెంట్. ఎందుకు వీళ్ళందరూ మనం దండం పెడతాం? పోలీస్ కానీ, డాక్టర్ కానీ, టీచర్ కానీ, లాయర్ కానీ, వీళ్ళందరికీ వాళ్ళు డబ్బు సంపాదిస్తున్నారని కాదు, వాళ్ళు చేసే సేవకి సమాజానికి. వీఆర్ నాట్ రెస్పెక్టింగ్ దెమ్ ఫర్ దైర్ మనీ, వీఆర్ రెస్పెక్టింగ్ దెమ్ ఫర్ సర్వీస్. ఎస్ ఆర్ నో? ఇక్కడ కూడా మనం వెస్టీజ్ రెస్పెక్ట్ చేయడానికి, డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ పట్ల ఇది బాగుందని చెప్పడానికి కారణం ఏంటంటే నాట్ బికాస్ ఆఫ్ గెటింగ్ మనీ. పైసలు వస్తున్నాయి కాబట్టి గొప్పది కాదు, ఎన్ని కోట్లు వచ్చినా నువ్వు లంగ పని చేస్తే గొప్పది కాదు. ఎస్ ఆర్ నో? చేసే పని కనుక నిజంగా ధర్మబద్ధమైన పని అయితే ఖచ్చితంగా అందరూ వస్తారు సార్, వస్తున్నారు. ఈ రోజు హాల్లో నిలబడేటంత చంద్ర రావడం కూడా ఆ కారణమే. సాయి సార్ లాంటి, గోవింద్ సార్ లాంటి కొంతమంది ఉద్యోగాల్లో ఉండి ఈ ఉద్యోగమే లైఫ్ అనుకొని ₹1,00,000 జీతాన్ని సాటిస్ఫై అయిన వాళ్ళు కూడా ఈ వ్యవస్థ పట్ల ఆకర్షితులై రావడానికి మేము చేసే పనే కారణం. అదే ఇప్పుడు నేను మీకు చెప్తున్నా. సో డైరెక్ట్ సెల్లింగ్, నెట్వర్క్ మార్కెటింగ్, డైరెక్ట్ మార్కెటింగ్, మల్టీ లెవెల్ మార్కెటింగ్, ఈ 4టిని 1990లో ఇండియాలోకి వచ్చిన తర్వాత మోసాలు ఎక్కువ జరుగుతున్నాయంటే దీని పట్ల జనాలకు అవగాహన లేదు కాబట్టి మనమే కల్పించాలి అని చెప్పి గవర్నమెంట్ సెప్టెంబర్ 9వ తారీఖు 2016 నేను మళ్ళీ